ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం, ఇంకొకటి చూపిస్తా. ఇది బాగుంటుంది. ఇది చూడండి. రెవెన్యూ శాఖ మంత్రిగా శృతి గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు అర్థమైందా? రూలింగ్ పార్టీ మాదే, రూల్ చేసేది మేమే. నేను మంత్రిని. ఇలాంటి న్యూస్ ఒకటి వస్తుందని మీరందరూ అస్సలు ఊహించుండరే. అబ్బా, అందుకే కదా శృతమ్మా నోటికొచ్చినట్టల్లా వాగారు. ఇక పడతాయిలే ఆ నోటికి తాళాలు. yes of course. చూసారా అక్షర అండ్ కో? దేవుడు నాకు ఎంత అదృష్టాన్ని వరించాడో. ఇన్ని రోజులు నేను ప్లాన్స్ వేయడం, నువ్వు దాన్ని చెడగొట్టడం జరిగేది. కానీ ఇప్పుడు నేను మంత్రి అయ్యాను. జస్ట్ 1 డే బ్యాక్ కూడా నేను మామూలు మనిషినే, ఇప్పుడు మంత్రిని. నవ్వింది చాలే కానీ ఇప్పుడు ఏంటి? ఏంటో నీకు తెలీదా కలెక్టర్? ఇన్ని రోజులు నువ్వు వాడించినట్టు, నువ్వు చెప్పినట్టు మేం విన్నాం. ఇక నుంచి నేను ఆడించినట్టే నువ్వు ఆడాలి. మేం చెప్పిందే నువ్వు వినాలి. నేను చేయమన్నదే ఎస్ మేడం అని నువ్వు చెయ్యాలి. భూపతి గారు ఇవన్నీ నా చేతే చెప్పిస్తుందేంటి? బా చెప్దాం శృతమ్మా, చెప్పుకోవడంలో మనకు కూడా ఆనందం ఉంటుంది కదా. సో అది ఎనీవే, నాకు సేవ చేయడానికి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఏంటి కలెక్టర్ అలా చూస్తున్నావు? మాట రానట్టుగా ఉందా ఈ షాక్? శృతి, షాకులు ఎవరిస్తారు, ఎవరికి మాట రాదు అనేది ఇప్పుడు నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రత్యక్షంగా ఎన్నోసార్లు అనుభవించిన దానివి. సో గాలి వీస్తుంది నా వైపు. ఒక్కోసారి చుట్టూ సడన్ గా గాలి వస్తుంది శృతి. అలా వచ్చినప్పుడు కాసేపే ఆ గాలి ఉంటుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. అదెటెళ్ళిందో ఎక్కడికి వెళ్ళిందో కూడా తెలీదు. నీ గవర్నమెంట్ కూడా అలాంటిదే. ఏదో అదృష్టం బాగుండి ఏవో జిమ్మిక్కులు చేస్తే వచ్చింది. దీన్ని నువ్వు నిలుపుకోవాలి కదా. నిలుపుకుంటాను. ఇక నుంచి నేను చెప్పిందే ఇక్కడ వేదం. నువ్వేదేదో అనుకోకు, ఏది కాదు. అండర్స్టాండ్? అది చూద్దాంలే. చూపిస్తాను కలెక్టర్. అప్పుడో లెక్క ఇప్పుడో లెక్కమ్మా. నువ్వు అదే వాగకు మామా. ఊడిన పళ్ళు లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది. విన్నావా శృతమ్మా జోకేశాడు? వీళ్ళు వినేలాగా చేద్దాంలేండి. అన్నిటికీ అనుభవించేలాగా చేద్దాం. చూసారులే కానీ ముందు పోండే. పాపం జాలేస్తుంది బుజ్జమ్మ. తమరు ఒక ఎమ్మెల్యేనే, నీతి నిజాయితీతో గెలిచినవారు. ఓకే ఓకే ఓకే. మా పాలన అదే నీతి నిజాయితీతో ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అయితే మామూలుగా ఉండదు. వెళ్ళొస్తాం. మీ బంధాలు భద్రం. బాయ్. ఇది మనకి వార్నింగ్ ఇచ్చేళ్తుంది. ఏడ్చిందిలేరా, దాని ప్రగల్భాలు ఎన్ని చూడలేదు. చివరికి అదే చతికల పడుతుంది. అవును,
అయినా దాని గురించి వదిలేసేయండి. మొత్తానికి హోమం అయితే బాగా జరిగింది కదా, అది చాలు. బుజ్జమ్మ గారు, గుడికెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని అర్చన చేయించి రండి. అలాగే పంతులు గారు. సరే అమ్మా. సరే, ఇంక తీసేయచ్చు కదా, నేను వెళ్తాను. లే తమ్ముడు, సాయంత్రం దాకా ముడి విప్పకూడదు. అవును నాయనా, సాయంత్రం దాకా ముడి విప్పకూడదు. ఇదేంటండి, ఇది నేను ఎక్కడ వినలేదే. మీకెవరూ చెప్పక వినుండరు. ఉంచండి, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. అత్తయ్య గారి కోసం మా రాజేష్ ఏమైనా చేస్తాడులేండి. మంచిదమ్మా, ఇక నేను వస్తాను. అలాగే పంతులు గారు. మేం గుడికి వెళ్ళొస్తాం. హ్మ్. అక్షర, పొద్దున్నెప్పుడో లేచాం, కాసేపు నడుము వాల్చుదాం. అక్షర, తమ్ముడు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమండి, నేనే తప్పు చేయలేదు. నా మీద కోపంగా ఉండకండి, నాతో మాట్లాడండి. మీరు ఇంతకు ముందులా నాతో ఉండటం కావాలి. నేనేం కాదు. సరే, ఇంక మాట కలపకు, కామ్గా ఉండు. కావాలనే చెప్పారు కదా. మరి వాళ్ళని దగ్గర చేసే ఏ దారి కనబడినా వదలొద్దు కదా అక్షర. కరెక్టే, ఇప్పుడైనా వాళ్ళు కలిసిపోతే బాగుండు. హే ఆగబోయ్, ఏం నిప్పుతాంలే. ఉంచే దేనికి? ఉండని, అప్పుడెప్పుడో మన పెళ్ళప్పుడు కట్టారు, గుర్తు చేసుకొని. ఆ తర్వాత జరిగింది కూడా బాగుంటుంది. హా, మీకు బాగుంటుందిలేండి. ఇంకా మీరు తమరెక్కి ఎక్కడికో వెళ్ళకండి, ఇక్కడే ఆగిపోండి. మీ ఆడవాళ్ళంతా ఇంతే, మా మగాళ్ళని తొక్కారనే చూస్తారు. అవునా? నీలాంటి వాళ్ళు ఉంటారులే. హ్మ్? కాదులే. ఏవండి, సరే సరే. నిద్ర వస్తుందన్నారు కదా, పడుకోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.